Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? జీవి చేసే పనులతో అసలు ఈ ఫలితం అన్నది అనుభవిస్తాడా? వీటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. భారతీయ మతాలు అంటే హిందూ మతం, దాని నుంచి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం, జైన్ మతం. ఈ 4 మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. కర్మ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ చేసింది. ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూ మతంలో విశ్వాసం. చెడు కర్మకి ఫలితం పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటాడు. ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది. కర్మ సిద్ధాంతము ప్రకారం పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు. ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ జన్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని తీసుకోవచ్చు. గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. హిందూ మతం ప్రకారం మనుషులు మంచి చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు. కానీ వాటి ప్రతిఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయంగా పొరబడతారు. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా స్వంతంగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితం. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమించడంలో నిజం లేదు. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవన గతిగా పేర్కొంటారు. భగవద్గీతలో సంఖ్యాయోగంలో కర్మం చేయడం వల్ల కలిగే ఫలితాలు చక్కగా వివరించారు శ్రీకృష్ణుడు. కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలానిపై ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చేయడము మానవద్దని అర్థం. హిందూ ధర్మంలోని జీవుడు భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాప పుణ్యులను అలాగే వాసనలను వెంట తీసుకుని వెళతాడని నమ్మకం. పాప పుణ్యాలు కర్మం చేయడం వల్లనే సంభవిస్తుంది. మానవుడు ఎలాంటి కర్మ చెయ్యాలన్న నిర్ణయానికి అధికారం అతడే ఉందని భగవద్గీతలో వివరిస్తుంది. శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో కర్మం చేయడం మీదే మనుషులకు అధికారం ఉంటుంది, కానీ కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు. అంటే సత్కర్మ లేక పాప కర్మలను ఆచరించేది మానవుడే. గత జన్మలో చేసిన కర్మలు అనుభవించగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని అలాగే స్వర్గాన్ని ఇవ్వగలదని, దుష్కర్మలు మానవులకి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తుంది. కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని, కష్టాలను అధిగమించవచ్చని హిందూ ధర్మం బోధిస్తుంది. అంతేకాక భగవంతుని ధ్యానించి గత జన్మ పాప భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలుందని బోధిస్తుంది ఈ కర్మఫలం. సో ఈ వీడియోలో అసలు కర్మఫలం అంటే ఏంటి, అసలు కర్మ అంటే ఏంటి, వాటి గురించి చాలా వివరంగా తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు రహస్యవాణి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.